లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పట్టు వదలకుండా పోరాడుతుండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఇప్పటికీ రెండు జట్లకు సమానంగా అవకాశాలు ఉన్నాయంటేనే రెండు జట్లు ఇంతలా పోరాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విచ్చుకుపడడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది. తన అద్భుత బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన బుమ్రా రెండు ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 31 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు బుమ్రా. అలాగే మూడో రోజు ఆటలో హారీ బ్రూక్ విధ్వంసం సృష్టించడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ కూడా భారీ స్కోర్ చేసింది. టీమిండియా దారుణ ఫీల్డింగ్ వైఫల్యమే ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసేందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ మీకు నచ్చితే కామెంట్స్ బాక్స్లో జస్ప్రీత్ బుమ్రా అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి ప్లీజ్. 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ త్వరలోనే 4 వికెట్ కోల్పోయింది. సెంచరీ హీరో హోలీ పోప్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 52వ ఓవర్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్కు సింపుల్ క్యాచ్ చౌటాడు. దీంతో 225 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 4వ వికెట్ కోల్పోయింది. 137 బంతులు ఎదుర్కొన్న పోప్ 14 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. ఈ క్యాచ్తో వికెట్ కీపర్గా పంత్ టెస్టుల్లో 150 క్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన 3వ వికెట్ కీపర్గా నిలిచాడు. ఇలాంటి సమయంలో హారీ బ్రూక్ కెప్టెన్ స్టోక్స్ కలిసి 5వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 65వ ఓవర్లో సిరాజ్ మియా విడదీశాడు. 3 ఫోర్లతో 52 బంతులు 20 పరుగులు చేసిన స్టోక్స్ కీపర్ పంత్కు క్యాచ్ చౌటాడు. దీంతో 276 పరుగులకు ఇంగ్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ 6వ వికెట్కు 88 బంతుల్లోనే 73 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో బ్రూక్ ఇది 12వ హాఫ్ సెంచరీ. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. 28 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 118 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో 80 ఓవర్లో బ్రూక్ స్మిత్ భాగస్వామ్యాన్ని పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. 52 బంతుల్లో 40 పరుగులు చేసిన స్మిత్ను జడేజా, సాయి సుదర్శన్ అద్భుత ఫీల్డింగ్తో అవుట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టిన జడేజా తన బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ అవతలికి పడిపోతుంటే బంతిని మైదానంలోకి గాల్లోకి ఎగిరేశాడు. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన సాయి సుదర్శన్ ఆ క్యాచ్ను అందుకున్నాడు. అనంతరం క్రిస్ వోక్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన బ్రూక్ 7వ వికెట్కు 48 బంతుల్లోనే 49 పరుగులు జోడించాడు. దీంతో సెంచరీకి చేరువయ్యాడు. బ్రూక్ సెంచరీ ఖాయమనుకున్న సమయంలో 99 పరుగుల వద్ద ఉండగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అద్భుత బౌలింగ్తో వరుసగా బౌన్సర్లు వేసి అవుట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. భారీ షాట్కు ప్రయత్నించిన బ్రూక్ బౌండరీ లైన్ వద్ద ఉన్న శార్దుల్ ఠాకూర్కు దొరికిపోయాడు. దీంతో 398 పరుగులకు ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయింది. 11 ఫోర్లు 2 సిక్స్లతో 112 బంతుల్లోనే 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు బ్రూక్. నిజానికి ఈ ఇన్నింగ్స్లో బ్రూక్ చాలాసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒక్క పరుగు కూడా చేయకముందే బుమ్రా బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ అది నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత బ్రూక్ ఇచ్చిన 3 క్యాచ్లను మన ఫీల్డర్లు వదిలేశారు. ఆ 3 క్యాచ్లను యశస్వి జైస్వాలే వదిలేయడం గమనార్హం. అనంతరం క్రిస్ వోక్స్, బ్రాండన్ కాస్ కలిసి 8వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ 450 పరుగులు దాటింది. కానీ 95వ ఓవర్లో 22 పరుగులు చేసిన బ్రాండన్ కాస్ను క్లీన్ బౌల్డ్ చేసి పార్ట్నర్షిప్ను విడదీశాడు సిరాజ్. ఆ తర్వాత 38 పరుగులు చేసిన క్రిస్ వోక్స్ను 11 పరుగులు చేసిన టంగ్ను జస్ప్రీత్ బుమ్రా వెంటనే అవుట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 100.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆల్అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ఏకంగా 6కు పైగా ఎకనామీతో 20 ఓవర్లలోనే 128 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ 2 వికెట్ తీశాడు. నిజానికి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఫీల్డర్లు ఏకంగా 6 క్యాచ్లు వదిలేశారు. దీంతో ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఎంత చెత్తగా ఫీల్డింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగా 150కి పైగా ఎక్స్ట్రా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మన ఫీల్డర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు భారీ ఆధిక్యం వచ్చేది. కాగా 23.4 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 138 పరుగులు రాగా 5 వికెట్లు పడ్డాయి. కాగా ఈ ఇన్నింగ్స్లో బుమ్రా తీసిన 5 వికెట్ల హాల్ విదేశాల్లో అతనికి 12వది. ఓవరాల్గా చూసుకుంటే బుమ్రా టెస్ట్ కెరీర్లో 14వది. దీంతో విదేశాల్లో అత్యధిక 5 వికెట్ల హాల్ సాధించిన భారత బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. విదేశాల్లో కపిల్ దేవ్ కూడా 12 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. కానీ ఇందుకు కపిల్ దేవ్ 66 టెస్టులు తీసుకుంటే బుమ్రా 4 టెస్టుల్లోనే సాధించాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దీంతో 31 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ సృష్టించిన చారిత్రాత్మక రికార్డును
బద్దలు కొట్టిన బుమ్రా చరిత్ర తిరగరాశాడు. అంతేకాకుండా సేనా కంట్రీస్లో 150 వికెట్లు తీసిన తొలి ఏషియన్ బౌలర్గా కూడా జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ బ్రేక్ అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్ 4 పరుగులు మాత్రమే చేసి బ్రైడెన్ కాసు వేసిన 4 ఓవర్లో అవుట్ అయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ కలిసి రెండో వికెట్కు 66 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 21వ ఓవర్లో స్టోక్స్ విడదీశాడు. 4 ఫోర్లతో 48 బంతుల్లో 30 పరుగులు చేసిన సాయి సుదర్శన్ జాక్ క్రాలాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందే సాయి ఇచ్చిన క్యాచ్ను డకెట్ వదిలేశాడు. కానీ సాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఒక మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అలాగే తొలి ఇన్నింగ్స్లోనూ సాయిని స్టోక్సే అవుట్ చేశాడు. ఆ కాసేపటికి వర్షం రావడంతో ఎంపైర్లు 25 నిమిషాల ముందుగానే మూడో రోజు ఆటను ముగించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. 7 ఫోర్లతో 75 బంతుల్లో 47 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, 6 పరుగులు చేసిన గిల్ క్రీజ్లో ఉన్నారు. రాహుల్ మంచి టచ్లో కనిపిస్తున్నాడు. కాగా ప్రస్తుతం భారత జట్టు 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా 73 ఓవర్ల పాటు సాగిన మూడో రోజు ఆటలో 346 పరుగులు రాగా 9 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 4వ రోజు అంతా ఆల్అౌట్ కాకుండా బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఇంగ్లాండ్ ముందు 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఉంచితే గెలిచే అవకాశాలుంటాయి. దీంతో 4వ రోజు మన వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారనే అంశం మీదనే ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమిండియాలో ఇంకా కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ రూపంలో మంచి బ్యాటర్లు ఉన్నారు. వీరంతా 4వ రోజు తమ బ్యాట్లకు పని చెప్పడం చాలా ముఖ్యం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.